మిస్టర్ రెడ్డి మూవీ తెలుగు హ్యావ్యూ గోల్డ్ మ్యాన్ రాజా టి నరసింహారెడ్డి టిఎన్ఆర్ నటిస్తూ నిర్మించిన చిత్రం మిస్టర్ రెడ్డి. టిఎన్ఆర్ ప్రొడక్షన్స్ బ్యానర్పై రూపొందిన ఈ చిత్రానికి వెంకట్ ఓలాద్రి దర్శకత్వం వహించారు. టిఎన్ఆర్తో పాటు మహాదేవ్, అనుపమ ప్రకాష్, దీప్తి శ్రీరంగం ముఖ్య పాత్రలు పోషించారు. నేడు అనగా జూలై 18న ఈ సినిమా థియేటర్లలో విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉందో చూద్దామా? టి నరసింహారెడ్డి అలియాస్ రెడ్డి. టిఎన్ఆర్ టి నరసింహారెడ్డి చిన్నతనంలోనే తండ్రిని కోల్పోతాడు. దీంతో చిన్న వయసు నుంచే కుటుంబ బాధ్యతలు ఆయన భుజాల మీద పడతాయి. చదువు పక్కన పెట్టి కష్టపడుతూ అంచెలంచెలుగా ఎదుగుతాడు. ఊరి ప్రెసిడెంట్ కూతురు వెన్నెల, అనుపమ తో ప్రేమలో పడతాడు. కాని ఆ ప్రేమ చివరకు పెళ్లి వరకు వెళ్లదు. చివరకు సిటీకి వచ్చిన టిఎన్ఆర్ చిన్న చిన్న సెటిల్మెంట్లు చేసుకుంటూ రెడ్డి కన్స్ట్రక్షన్ అనే సంస్థ పెట్టి కోట్లు సంపాదిస్తాడు. డబ్బు ఎంత ఉన్నా కూడా ఎప్పుడూ ఏదో ఒక లోటు, బాధ, ఒంటరితనంతో టిఎన్ఆర్ బాధపడుతుంటాడు. అదే సమయంలో టిఎన్ఆర్ లైఫ్లోకి కీర్తన, దీప్తి ఎంటర్ అవుతుంది. ఆపే టిఎన్ఆర్ జీవితంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయి? కీర్తనకు పెళ్లి మీద ఉండే అభిప్రాయమేంటి? స్నేహితుల చేతిలో టిఎన్ఆర్ ఎలా మోసపోతారు? చివరకు టిఎన్ఆర్ జీవితంలో సంతోష క్షణాలు వస్తాయా లేదా అనేది సినిమా కథ. ప్రతి మనిషి జీవితంలో ప్రేమ, అనురాగాలు, మిత్రులు, మోసాలు, ఎత్తుపల్లాలు అన్నీ సహజమే. ఇదే పాయింట్ను కథనాలుగా తీసుకుని మిస్టర్ రెడ్డి చిత్రాన్ని రూపొందించారు మేకర్స్. నిర్మాత టిఎన్ఆర్ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ కథను రాసుకొని తన జీవిత చరిత్రను తెరపైకి తీసుకురావాలన్న తపన టిఎన్ఆర్లో కనిపించింది. తన జీవితం ఆధారంగా తీసిన ఈ చిత్రంలో టిఎన్ఆర్ నిర్మాతగా, హీరోగా పలు పాత్రల్ని పోషించారు. ప్రతి ఒక్కరి జీవితంలోని ఏదో ఒక ఘటనతో ఈ మూవీలోని ఏదో ఒక సీన్తో కనెక్ట్ అవుతుందని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్క సామాన్యుడికి నచ్చే సినిమా ఇది. టిఎన్ఆర్ ఎదిగిన తీరు, ఎంత డబ్బున్నా కూడా నా అని అనుకునేవాళ్లు లేని ఒంటరి జీవితం, చిన్నతనంలో పడిన కష్టాలు, ఊర్లోని మిత్రులు, కావాల్సిన వాళ్లే మోసం చేయడం లాంటి సన్నివేశాలు ఈ సినిమాలో హైలైట్ పాయింట్స్. ఫస్టాఫ్ అంతా కూడా మిస్టర్ రెడ్డి జీవితంలోని ఎదుగుదల, కీర్తనతో పరిచయం, ప్రేమ వంటి సన్నివేశాలతో ముందుకు తీసుకెళ్లారు. మిస్టర్ రెడ్డికి యాక్సిడెంట్ జరిగే సీన్తో ఇంటర్వెల్ కార్డ్ పడటం, ఆ తర్వాత సెకండ్ హాఫ్లో టిఎన్ఆర్ గతానికి సంబంధించిన ఎపిసోడ్స్, అలాగే ప్రీ క్లైమాక్స్ ఆకట్టుకున్నాయి. స్క్రీన్ ప్లే కాస్త స్లోగా సాగినప్పటికీ ఓకే అనిపించింది. సినిమా కోసం ఎంచుకున్న లొకేషన్స్, విజువల్స్ సహజంగా ఉన్నాయి. గ్రామీణ వాతావరణాన్ని తెరపై చక్కగా చూపించారు. మ్యూజిక్, ఎడిటింగ్ బాగున్నాయి. నిడివి తక్కువగా ఉండటంతో ఎక్కడా బోరింగ్ రాలేదు. నిర్మాతగా టిఎన్ఆర్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా భారీ ఎత్తున నిర్మించారన్నది తెరపై చూస్తే కనిపిస్తోంది. ఇకపోతే టిఎన్ఆర్ పాత్ర ఆయన వయస్కి తగ్గట్టుగా ఉంది. కుర్ర హీరోగా కనిపించిన మహాధన్, హీరోయిన్లిద్దరూ నటన పరంగా ఓకే అనిపించారు. దీప్తి, అనుపమ తమ పాత్రలకు న్యాయం చేశారు. మిగిలిన పాత్రలు, కెమెరా వర్క్ ఫర్వాలేదనిపించింది. మొత్తంగా చెప్పాలంటే మిస్టర్ రెడ్డి సినిమా ఓకే. మరిన్ని రివ్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్యూ. ఇప్పుడు మనం రేటింగ్స్ని చూద్దాం. ఆడియన్స్ 5కి 2.75 రేటింగ్ ఇచ్చారు.